అందరికీ నమస్కారం. విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ లోపం వలన వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాలి అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా విటమిన్ ఏ లోపం వలన నైట్ బ్లైండ్నెస్, రేచీకటి, డ్రై ఐస్ అంటే కన్ను పొడిబారిపోవడం అన్నమాట, లాస్ ఆఫ్ విజన్, కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల వలన శాశ్వతంగా కంటి చూపు కోల్పోవడం, చిన్నపిల్లల్లో ముఖ్యంగా కలర్ బ్లైండ్నెస్ అంటారు, అంటే రంగుల్ని సరిగా గుర్తించలేకపోవడం, ముఖ్యంగా పిల్లలు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుల మధ్య తేడాలు గుర్తించలేకపోతారన్నమాట. మరియు బీటాట్ స్పాట్స్ అంటారు, అంటే కంటిలో తెల్ల మచ్చలు ఏర్పడటం, చిన్న చిన్న వాటికే ఇన్ఫెక్షన్స్ రావడం, కెరటోమలేషియా అంటే కంటిలో ఉన్నటువంటి ముందు పొర పొడిబారిపోవడం అన్నమాట. యాంటీగ్జిరాఫ్థాల్మిక్ ఇదేంటంటే కంటిలో ఉన్నటువంటి రొడాప్సిన్ కణాలు దెబ్బతినడము, శాశ్వత అంధత్వం రావడం అనమాట. యాక్చువల్లీ మనకు కంటిలో ఏంటంటే కన్ను తేమగా ఉండడానికి అశ్రుగ్రంథులు ఎంతగానో సహాయపడుతుంటాయి. సో మనం కళ్ళు ఇలా మూసి తెరుస్తూ ఉంటాం కదా, కన్ను ఎప్పుడు కూడా ఏంటంటే తేమగా ఉండాలన్నమాట. ఈ తేమ లేకుండా పోవడము, అశ్రుగ్రంథులు సో ఈ తేమను విడుదల చేయకుండా పోవడము, రొడాప్సిన్ కణజాలాలు దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్గా కంటి పైపొర ఏమైపోతుందంటే డ్రై అయిపోయి చిట్లిపోతుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. దీని ద్వారా ఏంటంటే శాశ్వతమైనటువంటి అంధత్వం వస్తుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ సమస్యలు, వీటితో పాటు పిల్లల్లో ఎదుగుదల శక్తి కోల్పోవడం, చిన్న చిన్న వాటికే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే స్కిన్ ఏమైపోతుందంటే డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట, పొడిబారిపోవడం అనమాట. సో మామూలుగా ఫ్రాగ్లకు మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఫ్రాగ్స్కి చర్మం ఎలాగుంటుందంటే సో బుడిపిల్లగా డ్రై అయిపోయి ఉంటుంది అనమాట. సో మనకు కూడా స్కిన్ ఏంటంటే గరుకుగా మారిపోయి పొడిబారిపోయి ఆ పొడి ఏంటంటే రాలిపోవడం జరుగుతుందన్నమాట. వీటిని నివారించడానికి సో ప్రత్యేకంగా మనం ఏ శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు, లేనిపోని సో ఏ విటమిన్ మాత్రలు మింగాల్సినటువంటి అవసరం లేదు. మనం తీసుకున్నటువంటి సాధారణమైనటువంటి ఆహారంతో పాటు కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ను, ఏ విటమిన్ లోపాన్ని ఈజీగా అరికట్టడం మన చేతుల్లోనే ఉంది. సో మనం ఏమేమి ఆహారం తీసుకోవాలి, విటమిన్ ఏ సమృద్ధిగా లభించేటటువంటిది మీకు చాలా బాగా తెలుసు. క్యారెట్, పపాయ, ఆకుకూరలు. సాధారణంగా ఆకుకూరల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ మనము ఆకుకూరలు తరచూ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే లివర్లోను మరియు స్మాల్ ఇంటెస్టైన్లోను ఈ బీటా కెరోటిన్ ఏంటంటే విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. వీటితో పాటు పాలు ఉత్పత్తులు అన్నీ కూడా ఏంటంటే విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు సపోటా, గుమ్మడికాయ, మరి ముఖ్యంగా సో ఫిష్ లివర్, కాడ్ లివర్ ఆయిల్ అంటారు, చేప కాలేయం నుంచి తీసినటువంటి ఆయిల్. మామూలుగా మనం ఏంటంటే ఇంతకుముందు చిన్నగా రెడ్ క్యాప్సిల్స్ వచ్చేటివి అనమాట, విటమిన్ ఏ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫిష్ కూడా ఎక్కువ తీసుకోవడము చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ మామిడి పండు, జామ పండు, పనస, వీటిలో కూడా సో తగినంత విటమిన్ ఏ ఉంటుంది. సో క్యారెట్, గుమ్మడికాయ, మునగాకు, సో వీటిని ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నట్లయితే సో భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏ విటమిన్ లోపాన్ని నివారించడం వీలవుతుంది.